అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన హవాను కొనసాగించాడు ఆ నేత. 2019లో అనూహ్యంగా తెరపైకి వచ్చి ఎమ్మెల్యే సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు తాను కూడా గెలవకపోవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటూ కేడర్ను పూర్తిగా మరిచిపోయాడు. అధికారం ఉన్నంతసేపు అట్టహాసంగా నియోజకవర్గ పురవీధుల్లో తిరిగిన ఎమ్మెల్యే ఇప్పుడు కనీసం నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదంటూ ఆ పార్టీ కేడరే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత? కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్షన్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది మైసూరారెడ్డి వారసుడిగా ఎన్నికల బరిలో నిలిచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి అఖండ విజయం సాధించారు డాక్టర్ సుధీర్ రెడ్డి. ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా జమ్మలమడుగు నియోజకవర్గంలో తనదైన శైలిలో హవాను కొనసాగించారు. అప్పటి వరకు ఎవరికీ తెలియకపోయినా కేవలం వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్మెల్యే సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గంలోనే ఉంటూ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. అలాని అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గానికి కేడర్కు దూరంగా ఉంటున్నారని అపవాదులు కూడా మూటగట్టుకున్నారు. సుధీర్ రెడ్డికి అధికారంలో ఉంటేనే కేడర్ గుర్తుకు వస్తారా, లేదంటే వారి బాగోగులను కనీసం పట్టించుకోరా అంటూ ఆ పార్టీ నేతలే సుధీర్ రెడ్డిపై మండిపడుతున్నారట. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచి కేవలం తన స్వలాభం కోసం మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుందని స్థానిక కేడర్ వాపోతున్నారట. ఈ విషయం ఇలా ఉంటే జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయంగా బలమైన కుటుంబం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి కూడా స్తబ్దుగా ఉండడంతో కేడర్ అయోమయానికి గురవుతోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. గుండ్లకుంట శివారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామసుబ్బారెడ్డి మొదటి నుంచి టీడీపీ అయినప్పటికీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే అప్పటి నుంచి సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య జగన్ సయోధ్య కుదిర్చినప్పటికీ వీళ్ళు మాత్రం అంతర్గతంగా విభేదాలను కొనసాగిస్తూనే ఉన్నారనే టాక్ ఉంది. ప్రస్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవడం, అటు జమ్మలమడుగులో కూడా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి ఓడిపోవడంతో స్థానిక కేడర్ పరేషాన్ అవుతోందట. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఏదో కొంతమేర మాత్రమే కేడర్కు అందుబాటులో ఉంటున్నారని నేతలు చెప్పుకుంటున్నారట. ఇక రామసుబ్బారెడ్డి విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేగా తన హవా కొనసాగించిన సుధీర్ రెడ్డి మాత్రం ఓడిపోయిన తర్వాత కనీసం కేడర్ మొహం కూడా చూడడం లేదని, జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఆయన మర్చిపోయినట్టు ఉన్నారని స్థానిక వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలోనే నేతలు ఇలా సైలెంట్ కావడంపై అధిష్టానం సైతం ఆరా తీస్తోందట. ఇన్నాళ్ళు యాక్టివ్గా ఉన్న సుధీర్ రెడ్డి అధికారం కోల్పోగానే సైలెంట్ కావడంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే సుధీర్ రెడ్డి అధికార పార్టీ నుంచి కొత్త తలనొప్పులు వద్దనే ఆలోచనతోని మౌనంగా ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. మొత్తంగా సుధీర్ రెడ్డి మౌనం వీడి జమ్మలమడుగులో ప్రతిపక్ష పాత్ర పోషించారని కేడర్ అయితే గట్టిగా కోరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.